మొన్ననే అల్కగా గెలిపించిండ్రు, కారోళ్ళ పని కథమాయే, కమలం పెద్దగా లేకపాయే అని అస్సలు లాపర్వా చేయొద్దని లీడర్ల కాడరేసిండు సీఎం సారు. దినా మీటింగ్లు పెడతానే ఉండాలి, కార్యకర్తలను కలుస్తూనే ఉండాలి, పబ్లిక్ కు చెప్తూనే ఉండాలని గెద్ముతుండు అందరినీ. 17 సీట్లకు పోటీ చేస్తే 14 గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ తనలాట. కడమ నియోజకవర్గాల గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గానీ పెద్దపల్లిలో మాత్రం జోరున్నదబ్బా. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీని గెలిపియవలసిందే, వంశీసార్ను పార్లమెంట్ కు పంపించాల్సిందేనని దిద్దు మీద ఉన్నారు ఎమ్మెల్యేలు. రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సార్ మీటింగ్ పెట్టి అందరు విలువ నంపిండు. ఈడ అసెంబ్లీ ఎలక్షన్ లో సార్ వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వంశీ సార్ కి ఇవ్వాలని కోరిండు పబ్లిక్ ను. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్ గిట్లా అన్నాడు. మా నాయన గుర్తొస్తుండు, మా ఉన్న కుటుంబ సభ్యులు మా 7 ఎమ్మెల్యేలు అందరూ అన్న తమ్ముళ్ళు అందరు కలిసి కట్టి మా వంశీపేటను గెలిపిస్తారని పూర్తిగా విశ్వాసంతో. ఇంకెక్కడి బీఆర్ఎస్ కారు మొన్ననే కథమైంది అనేది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ మాట. పార్లమెంట్ ఎన్నికలలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెలిసే పరిస్థితి లేదు. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ప్రజలు ఇడిచిపెట్టినాక వాళ్ళని గుర్తు చేసినట్టయితుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ ఏమో బీఆర్ఎస్ ఏల్వాడి అవినీతిని ఎరకయ్యేసిండు మళ్ళొక పారి. అసలు ఎక్కడ చేయాలి ఈడీ రేడు? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం అయింది, మిషన్ భగీరథలో 45,000 కోట్ల కుంభకోణం అయింది, వాళ్ళపైన ఈడీ రేడు చేయాలి. 10 ఏళ్లు రైతుల ముఖం చూడకుండా ఇప్పుడు పొలం బాట పట్టిన గులాబీ లీడర్ల గురించి గిట్లా అన్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సారు. మీ బాధ అంతా ఏంటంటే దేవుడా దేవుడా నీళ్లు రాకుంటే ఉంటే మంచిగుండు, ప్రాజెక్టు తూలకెళ్ళి నీళ్లు బయటికి రాకుండా మంచిగుండు, ఈ పొలాలన్నీ ఎండితే మంచిగుండు అని చెప్పి తెల్లాలెత్త దొంగలు మీరు దేవుళ్ళ మొక్కుతా ఉన్నారు. గడ్డం వంశీ 2 లక్షల పైచిలకు మెజార్టీతోని ఈ పెద్దపల్లి పార్లమెంట్ గెలిపిపోతా ఉన్నాం. నన్ను గెలిపిస్తే యూత్ కు పక్కా జాబులు వచ్చేటట్టు చేస్తాను పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సార్ మాట ఇచ్చిండు మళ్ళొక పారి. 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక నిరుద్యోగుల రాష్ట్రం తయారై కూర్చుంది. దీన్ని మారవాలంటే పని చేసే వ్యక్తులను తీసుకురావాలి. గవర్నమెంట్ సంస్థలు తీసుకొస్తే ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. ఎడ్యుకేషన్ కళాశాలలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతానికి యువతకి ఒక భరోసా ఇప్పించడానికి నేను మీ అందరి ముందు వచ్చినాను. ఇక చెప్పుకోవాల్సింది మంత్రి శ్రీధర్ బాబు సార్ సవాలు. ఈ రోజు పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ను ఏర్పాటు చేయకుంటే రాజ్ ఠాకూర్ కూడా ఎన్నికలకు ఓటు అడిగేందుకు పోడు. పత్తిపాక సంబంధించిన రిజర్వాయర్ మేము ఏర్పాటు చేయకుంటే మేము కూడా ఎన్నికలకు పోము. ఇది మా ఛాలెంజ్. హగనట పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పత్తిపాక రిజర్వాయర్ గట్టకుంటే మళ్ళా తాప కోట్లే అడగదట కాంగ్రెస్ పార్టీ. ఖుద్దు మంత్రి సారే ఛాలెంజ్ చేసిందంటే పక్కా కడతారన్నట్టే, పంటలకు నీళ్ళు ఇస్తారన్నట్టే.